దేవుడి దృష్టిలో అన్ని మతాలు సమానమని ఈద్ మిలాప్ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలో ఈద్ మిలాప్ వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. జమాతే ఇస్లాం హింద్ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ షాబుల్ హక్ ఆహ్వానం మేరకు తెలంగాణ జమాతే ఇస్లాం హింద్ స్టేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతి, సౌభ్రాతృత్వం, సద్భావన పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. కాగా మహమ్మద్ అజారుద్దీన్ సాహెబ్ ఉపన్యసిస్తూ దేవుడు భక్తి ఉపవాసం దానికి ఉన్న ప్రాధాన్యత గురించి వివరించారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా నంబి వేణుగోపాలాచార్య కౌశిక, పాస్టర్ బి లాజరస్, జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఇల్లాల్ రాజేంద్ర రెడ్డి, మహమ్మద్ షర్ఫుద్దీన్ సాహెబ్, అబ్దుల్ రషీద్ సాహెబ్, నైముద్దీన్ లెక్చరర్, ప్రత్యేక వక్తగా జనాబ్ జైనుల్ భాషా సాహెబ్ ప్రధాన ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అలీ, విజయ్ కుమార్, సమిళ్ల శ్రీనివాస్, గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ దుమాల్ రాజ్ కుమార్, ఆనందరావు, తోట రామచంద్రం, మన్సూర్, నక్కల్ రవీంద్ర రెడ్డితో పాటు ముస్లింలు, హిందువులు, అన్ని కుల మతాల వాళ్ళు పాల్గొన్నారు. साहब जो खम्मम से तशरीफ लाए हैं तो ठीक अन्ना रामचंद्रन साहब जो के हमारे एक क्या कहना चाहिए समाजी अटला ना రెండు వాటి మరియు వేదిక మీద ఉన్న మత పెద్దలు మరియు ఈ కార్యక్రమం మత సామరస్యానికి ప్రతీక. వాళ్ళు ఈ ఈద్ మిలాప్ అనే ఒక ప్రోగ్రామ్ని మతాలు బోధించేది ఒకటే అని తెలియజేస్తే మంచి వక్తలు ఇక్కడ ఉన్నారు. ఖమ్మం నుంచి వచ్చిన సారు ఎంత బాగా చెప్తారో మీరు వింటే తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ मुल्क के अंदर कर रही है आज नहीं बल्कि आपको मैं बताऊं कि इस मुल्क के अंदर 92 में जो हालात पैदा हुए थे उसके बाद इसने इस मुल्क के अंदर FDCA के नाम से फोरम फॉर डेमोक्रेसी एंड कम्युनल एमिटी जैसी जो है तंजीमें कायम करके इसके अंदर बड़े बड़े जो है स्कॉलर्स को उसने जमा किया और इस मुल्क के जो है यानी रिटायर्ड चीफ जस्टिस ने इस की जो है इस की जो कोशिशें जमात इस्लामी कर रही है और फिर उसके बाद हमने पूरे मुल्क के अंदर सद्भावना मंचेस के नाम से कई मकामात पर बड़े बड़े मकामात पर सद्भावना मंच जो है कायम किया ताकि हमारे अंदर जो दूरियां डिफरेंसेस और फिर मुख्तलिफ किस्म की जो है खराबियां लोग पैदा करने की कोशिश कर रहे हैं उसको दूर किया जाए. तो ये कुछ बातें इस मौके पर और फिर ये ईद मिलाप प्रोग्राम भी उसी सिलसिले का एक हिस्सा है. हर साल हम इस बात की कोशिश करते हैं कि हमारे गैर मुस्लिम बरादरान वतन की जो ईदें हुआ करती हैं उसके मौके पर हम मुबारकबादी पेश करते हैं. उगादी कार्ड्स हैं, हम हर साल जो है उगादी की खुश यानी नए साल पर हमारे भाइयों को हम मुबारकबाद देते हैं और उनको ये बताते हैं कि इस मुल्क की तरक्की के लिए हमें क्या क्या करना चाहिए. ఎప్పటికీ పక్కపక్కకే ఉండేటటువంటి అక్షరాలు. హెచ్ అంటే హిందువుగా అనుకోండి, ఐ అంటే ఇస్లామీగా అనుకోండి. హెచ్ అనేటటువంటిది ఐకి ఎప్పుడు పక్కకే ఉంటుంది, ఐ అనేది ఎప్పుడు హెచ్ పక్కకే ఉంటుంది. మనందరం కూడా ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో మనందరం కూడా పక్కపక్కకే ఉన్నటువంటి వాళ్ళం, పక్కపక్కకే ఉంటాం కూడా. ఎప్పటికీ పక్కకే ఉన్నటువంటి మనకి కలవడానికి ఎందుకో తెలియదు కానీ చాలామందికి చాలా రకాలైనటువంటి విద్వేషాలు, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, చాలా రకాలైనటువంటి అభిప్రాయ భేదాలు అనేటటువంటివి వస్తున్నాయి. అభిప్రాయ భేదం అనేది ఎప్పుడు వస్తుందంటే కనిపించేటటువంటి వెలుతురు ఒకటి కాదు, ఆ వెలుతురు యొక్క స్వరూపము, ఆ వెలుతురు యొక్క ఆహార్యము వేరు అనేటటువంటి అవగాహన వచ్చినప్పుడు. మనందరము గమనిస్తే ఉన్నటువంటి ఒకే ఒక వెలుతురు కింద కూర్చొని చూసేటటువంటి వారికి ఒకలా కనిపిస్తుంది, పక్కన కూర్చొని చూసేటటువంటి వారికి ఆ వెలుతురు ఒకలా కనిపిస్తుంది, ఇంకో దగ్గరుండి చూసేటటువంటి వారికి ఆ వెలుతురు ఒకలా కనిపిస్తుంది. కానీ మన అందరం చూసేది ఆ వెలుతురునే, అందరికీ కనిపించేది కూడా వెలుతురే. ఆ వెలుతురే భగవంతుడు. ఇది నాది జాతి భేదం, కుల భేదం, ప్రాంత భేదం
దేశ భేదాలతో మనుషులు కొట్టుకుంటున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం మనిషి గ్రహించుకోకపోవడమే. బైబిల్ చెప్తుంది, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26, 27వ వచనం చూస్తే, దేవుడట ఒకరి నుండి ఇంత జాతిని దేవుడు సృష్టించిండట, ఒకే ఒక వ్యక్తి నుంచి. అంటే ఒక వ్యక్తి నుంచి మనం అందరం వచ్చామంటే మనమందరము ఒక్కరి దగ్గర నుంచి వచ్చామంటే మనం అన్నదమ్ములను గాను అక్క చెల్లెలు గాను ఈ ప్రపంచంలో మనం ఉండాల్సినటువంటి వారు. కానీ దీని అంతటికీ ఇంత ఒక్క వ్యక్తిలో నుంచి వచ్చినటువంటి మనమందరి కాళ్ళున్నాయి, ముక్కుంది, కళ్ళున్నాయి, నోరుంది, మన బాడీ స్ట్రక్చర్ అంతా ఆ ఒక్క మనిషి పోలికల్లో ఉంది, కానీ ఇంకొక రకంగా లేవు. అయితే మరి ఇలాంటి మనుషులు ఎందుకు ఈ ప్రపంచంలో ఈ విధంగా మరి జాతి వైర్యంతో, దేశ వైర్యంతో ఇలాగ గొడవలు పెట్టుకుంటున్నారంటే దీనంతటి కారణం యేసు ప్రభువు అన్నాడు, మనిషిలో ప్రేమ లేకపోవడం. ఈ విధంగా ఉంది, షహరు రంజాన్ అల్లజీ ఉంజిల ఫీల్ ఖురాన్. రంజాన్ ఇస్ ద మంత్ విచ్ ఖురాన్ హస్ బీన్ రివీల్డ్. రంజాన్ ఏదైతే మాసం ఉందో అందులో ఖురాన్ని అవతరింప చేయడం జరిగింది. ఇది హుదల్ లిన్నాస్, హుదల్ లిల్ ముస్లిమీన్ అని లేదండి, ఇది ఓన్లీ ముస్లింల కోసం అనలేదు. హుదల్ లిన్నాస్, ప్రపంచ మానవాళందరికీ కూడా మార్గదర్శకత్వం చూపించడానికి వచ్చింది. ఒక చోట ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా అంటారు, ఒక అరబ్బుడు అరబ్బేతుడిపై కానీ, నల్లవాడు తెల్లవాడిపై కానీ ఏమాత్రం కూడా అధికం లేదు. ఎవరైతే దైవం దగ్గర భయభక్తులు కలిగి ఉంటారో వారు మాత్రమే దైవం దగ్గర చాలా ప్రీతిపాత్రుడు అంటారు. ఈ ఖురాన్ ఏదైతే ఉందో సెకండ్ బిగ్గెస్ట్ మిస్కాన్సెప్ట్ ఇది. ఒక కమ్యూనిటీకి సంబంధించింది, కమ్యూనిటీ ప్రాపర్టీ అని చెప్తూ ఉంటారు. ఏ విధంగానైతే సూర్య రశ్మి, వెలుతురు, గాలి దైవం సొత్తు, అదేవిధంగా దైవం సొత్తు ఏదైతే ఉందో అది ప్రపంచ మానవాళి అందరి సొత్తు. కాబట్టి ఖురాన్ ఏదైతే ఉందో అది దైవం సొత్తు, ఒక పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించినంత మాత్రం కూడా కాదు. దట్ ఈస్ బిగ్గెస్ట్ మిస్కాన్సెప్ట్. ఈ సందర్భంగా నేను చేయదలుచుకున్నాను. ఎవరు దేన్ని ఏ రూట్ను ఎన్నుకుంటే ఆ రూటు ద్వారా భగవంతుడు చేరుకోవచ్చు. మతం అంటే అర్థం ఏమిటంటే ఎవరి మనస్సుకు సమ్మతమైంది ఒక మ్యాప్, ఒక రూట్. ఓ చోట 7 కూర్చున్నారు, అందులో హిందువులు ఉన్నారు, ఇస్లామిక్ వారు ఉన్నారు, క్రిస్ట్ మతం వాళ్ళు ఉన్నారు, సిక్ మతం వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి జైన మతం వాళ్ళు ఉన్నారు. ఇలాగా కూర్చున్నారు అందరూ కూడా. 6 కూర్చుంటే 6లో 7వ వ్యక్తి వచ్చి కూడా కూర్చున్నాడు. మీరు ఎవరండి అని అడిగాడు ఆ మొదటి వ్యక్తి. అయ్యా నేను హిందువును. ఏం చేస్తావు? దేనికోసం నువ్వు హిందువుగా జీవిస్తున్నావు? ప్రకృతిని ప్రేమిస్తున్నానండి, ప్రజల్ని ప్రేమిస్తున్నానండి, ప్రాణుల్ని ప్రేమిస్తున్నాను. రైట్. క్రైస్ట్గా నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? మొదలు నన్ను నేను ప్రేమించుకోవడం నేర్చుకున్నాను, నా కుటుంబాన్ని ప్రేమించుకోవడం నేర్చుకున్నాను, ఆ తర్వాత నా సమాజాన్ని ప్రేమించుకోవడం నేర్చుకున్నాను, ఆ తర్వాత విశ్వంలో ప్రేమని నింపడం నేర్చుకున్నాను. రైట్. ప్రవక్త గారు మీరే నేర్చుకున్నారు. నేను మొదలు నన్ను నేను ప్రేమించుకోవడం నేర్చుకోలేండి, సమాజాన్ని ప్రేమించడం నేర్చుకున్నాను, నేర్పారు. సమాజంలో ఉండేటువంటి యొక్క ఏదైతే కలుషితం ఉందో అది పోగొట్టుకొని అందరం బ్రతికేది. దిస్ ఈజ్ భూలోకం, దిస్ ప్లే గ్రౌండ్. కాసేపు ఇక్కడ ఆడుకోవాలి. ఆడుకోవడంలో ఏం ఆటలు ఉన్నాయి? చెస్ ఆటలు ఉన్నాయి, క్యారమ్ బోర్డు ఆటలు ఉన్నాయి, కబడ్డీ ఆటలు ఉన్నాయి, క్రికెట్ ఆటలు ఉన్నాయి, చివరకు మాటల ఆటలు కూడా ఉన్నాయి. కాళ్ళు బలంగా ఉంటే క్రికెట్ ఆడతాం, ఏది చేత కాకపోతే మాట్లాడతాం. ఆ మంచి ఆటలు ఆడుకొని ఇక్కడ జీవితాన్ని ముగించుకొని ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలనే కాన్సెప్ట్ నాది అని చెప్పాడు ప్రవక్త మహమ్మద్.
అయ్యా ఎన్ని మతాల గురించి మాట్లాడుతున్నటువంటి ఒక దేవుని గురించి మాట్లాడుతున్నారు కదా మీరంతా, ఆ దేవుని నేనే అన్నాడు. ఓ నువ్వా, మరి ఇక్కడికి వచ్చా అసలు నీకేం మతం ఉంది అని అడిగాడు. మీరందరూ కలిసిమెలిసి ఉండడమే నా మతం. Such kind of programs promote national integrity and peace and communal harmony in our country. Jamaat Islami is busy in protecting the democratic values of India. Unfortunately, attempts have been made to create a division among the society of India. In such condition, Jamaat Islami, since its inception, is engaged in promoting peace and justice and interacting by creating the platforms. And our unit president Shoaib Abgar has presented that in 1993 we have established Forum for Democracy and Communal Unity. Under this banner, main personalities of India, for example, Justice Sarkande, Justice Rajendra Sachar and Kuldeep Nayyar and Swami Agniveshwar, all these elites of the society, they have sought the forum and preach peace and justice in our country. आज ये ईद मिलाद ईद रमज़ान के बाद लगाया जा रहा है। बहुत सालों से ये प्रोग्राम लगाते हुए हमारे को मुझे शामिल करें। मैं बहुत बार ये ईद मिलाद के प्रोग्राम में आया हूँ। अभी जो विनय गारू भी बोल रहे थे ये 8वां प्रोग्राम है। मैं आया हूँ। वो तो बहुत सालों से जमात इस्लामी हिंद ये जगीत्याल के हर एक मज़हब वालों को इकट्ठे करने के लिए एक प्लेटफॉर्म पे लाने के लिए कोशिश कर रहे हैं। इसमें शामिल होते हैं बचपन से जो गंज में पैदा होके सबसे वहाँ मिलजुल कर रहे कि सियासत में आए। सियासत में आने के बाद भी सबसे मिलजुल कर रहने के बाद वजह नतीजा ये मिला है कि 2018 में तो 14 में तो इलेक्शन आए गए, मेरे को मालूम नहीं हुआ। 18 में जितना पोलिंग स्टेशन है तो सब में मुझे मेजॉरिटी आया। वो तो हर मतलब वाले 23 में अभी ऑलमोस्ट वैसे थोड़ा 1-2 बूथों में बीजेपी आया हुआ है। ये वजह क्या है, वो तो सबसे मिलजुल कर रहे हैं। आज ये प्रोग्राम भी इसीलिए रखा है और जो बात कर रहे हैं वो बात ఈ రోజు వినయ్ గారు మొదలుపెడుతూ శ్లోకంతో మొదలుపెట్టారు. నాకు అది 7వ తరగతిలో మా తెలుగు సార్ నేర్పాడు. ఆనాటికి ఈనాటికి నాకు 2 వస్తాయి శ్లోకాలు. ఒకటి ఇది ఆయన దవాఖాన పోదా ఇంటికాడ మొక్కనండి దవాఖాన మాత్రం నేను మొక్కని పేషెంట్ చూడ ఓవర్ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కూర్చొని ఇదే అనంతనామధేయ సర్వాకార విధాయని సమస్త మంత్ర వాచాయ విశ్వైక పదయం అని చెప్పి మొక్కి సేవ చేసే శక్తి మొక్కలు నాకు సేవ అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు రాజకీయాలకు వచ్చాక అప్పుడప్పుడు ఏం చేస్తా అంటే దాని తర్వాత సేవ చేసే శక్తి అని ఎట్లా మొక్కుతారు. నేను తప్పులు కూడా కాకుండా చూడు చెప్పడం మొక్కుతాడు. ఎందుకంటే లోపల నడుతా ఉన్నావు తెలుసో తెలియకుండా మరి ఎవరో తిడబోలు కొడుతున్నావు ఎవరో చూస్తున్నావు ఏమైతే మనందరం కూడా ఇదే విధంగా కలిసి ఉండాలి. ప్రపంచానికే మన మార్గదర్శనం కావాలి భారతదేశం. అది ఎక్కడైనా స్టార్ట్ అవ్వాలంటే ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇంటి ముందా చెట్టు ముందా అంటే అది పెద్ద డిబేటబుల్ ఇష్యూ. ఇప్పుడు పాషగారు చెప్పినట్టు పురాణ ముందు వచ్చిందా ప్రవక్త ముందు వచ్చినా అంటుంటారు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర అయితే స్టార్ట్ కావాలి. మరి అది ఇక్కడ అంత గొప్పగా జమాతే ఇస్లామీ హిందూ జగిత్యాల చక్రవర్తి ఏర్పాటు చేస్తుంది. ఎన్నో పనులున్న రాష్ట్ర పెద్ద హజార్ గారు కావచ్చు, యువమిత్రుడు విద్యావంతుడైన ఆశ గారు ఖమ్మం నుంచి వచ్చి ఇవన్నీ తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు ये जो महफिल है, ये जो मीटिंग है, इसको देखकर ऐसा दिखा है कि पूरे हिंदुस्तान में जगतियाल लीड करेगा
हिंदुस्तान के फ्यूचर के लिए, देश के फ्यूचर के लिए ये रोल मॉडल होगा। और ख़ास तौर पर डॉक्टर साहब की लीडरशिप में जो मैसेज जा रहा है, इस मैसेज को देखने के बाद अंदाज़ा हुआ कि ये मुल्क हमारा प्रेम का मुल्क है, मोहब्बत का मुल्क है, शांति का मुल्क है, डेवलपमेंट का मुल्क है। भाइयों, ये वक्त नहीं है बहुत तफसील में जाने का, इसलिए कि सब लोगों ने जो बातें बताई वो सब बातें अच्छी है। उन सब बातों पर जो हम प्रैक्टिस कर सकते हैं उस पर हम सबको प्रैक्टिस करने की कोशिश करना चाहिए। भाइयों, कुछ बातें बताकर अपनी जगह लेता हूँ। सबसे पहली बात, हमारे खमम के साथी ने जो बात बताई कि उन्होंने तस्करा किया इस देश को जिसने आज़ादी दिलाई, फादर ऑफ द नेशन, ये मुल्क का, पूरी दुनिया का पैदा करने वाला क्रिएटर देख रहा। जब ये एहसास हो जाए कि आदमी को क्रिएटर देख रहा, इसी एहसास को डेवलप करने के लिए रोज़ा है। 10-12 साल के बच्चे को रोज़ा रखा कि कमरे में बंद कर दो, दिन में पूरे मेवे रख दो, पानी रख दो, किसी को हाथ नहीं लगाएगा, इसलिए कि उसको मालूम है कि उसका परवरदिगार, उसका क्रिएटर उसको देख रहा। जब एक आदमी को 30 दिन ऐसी ट्रेनिंग हो कि वो गलत तरीके से नहीं कमाए, तो वो कैसा ब्राइब ले सकता, वो कैसा लोगों को एक्सप्लॉइट कर सकता, वो कैसे लोगों को ज्यादती कर सकता, नहीं कर सकता, नहीं करना चाहिए। तो ये जो फियर ऑफ गॉड, गॉड का डर और गॉड से मोहब्बत, ये दोनों की बुनियाद पर अगर सोसाइटी आगे बढ़ी तो कैसी होती? सोसाइटी में प्रेम, शांति, रेस्पेक्ट, एक दूसरे का ख्याल,